ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే నాటుకోళ్ళు పెట్టి చాలా డబ్బులు నష్టపోయి లాస్ట్లోకి వెళ్ళిపోయి పూర్తిగా మూసేసారో వాళ్ళ కోసం ఈ వీడియోలో వాళ్ళు ఫేస్ చేసినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే కొత్తగా ఎవరైనా పెట్టే వాళ్ళు ఉంటే ఈ ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేసుకుంటే అలాంటి నష్టాలు కాకుండా మన ఫామ్ను క్లోజ్ చేయకుండా కంటిన్యూగా రన్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే చాలామంది ఈ నాటుకోళ్ళ ఫామ్లోకి అనుభవం లేకుండానే వస్తారన్నమాట బిజినెస్లోకి. పూర్తి స్థాయిలో అవగాహన అనుభవం ఉంటేనే ఈ నాటుకోళ్ళ ఫామ్ను పెట్టడం బెటర్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వీటిని పెంచడం అనేది ఆషామాషి విషయం కాదు. ఏదో పెట్టేసి అవే పెరుగుతాయి, లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు పెట్టద్దు. ఎందుకంటే అనుభవం అయిన తర్వాత పెట్టండి. అనుభవం ఎట్లా వస్తుందంటే తక్కువ బడ్జెట్తో పెట్టుకోండి. ఒక 20-30 కోళ్ళతో స్టార్ట్ చేసుకొని అనుభవం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కువ మొత్తంలో ఈ నాటుకోళ్ళను పెంచి అధిక ఆదాయాన్ని పొందవచ్చు. అయితే చాలామంది ఎట్లా నష్టపోయారు అనేది మనం తెలుసుకుంటే మెయిన్గా అనుభవం అనేది ఒకటి. తర్వాత వీటికి వచ్చేటటువంటి డిసీజ్ ఎట్లా ఉంటాయంటే వీటిని ముందుగానే పసిగట్టకపోవడం, అలాగే గుడ్లను ఎట్లా పెట్టించాలి, ఎలాంటి కోళ్ళతో క్రాసింగ్ చేయించాలి, తర్వాత కొన్ని కోళ్ళను గుడ్ల కోసం వాడాలి, కొన్ని కోళ్ళను సపరేట్గా పిల్లలు పెంచడానికి వాడాలి. ఇట్లా సపరేట్ చేసుకుంటూ మనం పెంచుకుంటే లాభాలు అనేది వస్తాయి. ఇక మనకు ప్రతి కోడి కూడా ఒక అనుభవం మనకు ఇస్తుంది ఏదో ఒక విధంగా. ఎందుకంటే ఆ కోళ్ళకు సంబంధించింది ప్రతిది కూడా మనం గ్రహించాలి. వాటి శబ్దాలను కూడా మనము క్యాచ్ చేయాలన్నమాట. అంటే శత్రువు కనిపించినప్పుడు ఇవి ఎలాంటి సౌండ్ చేస్తాయి, ఇవన్నీ కూడా మనము అనుభవం అనేది, ఇదంతా కూడా అనుభవం వస్తుంది. అవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు అవి అలర్ట్ చేసినప్పుడు మనము వెంటనే జాగ్రత్తలు తీసుకుంటే మన కోళ్ళు అనేది శత్రువుల బారి నుంచి రక్షించుకోగలుగుతాం. అదేవిధంగా వీటిని గుడ్లు పెట్టించడంలో ఫెయిల్ అవ్వడం, అదేవిధంగా ఇవి తొందరగా పెరగడానికి ఏమేమి చేయాలో అవి తెలుసుకోకపోవడం, ఇలా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చివరికి పూర్తి స్థాయిలో లాస్ వచ్చి ఈ నాటుకోళ్ళ ఫామ్స్ని క్లోజ్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే కొత్తగా పెట్టేవాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేయాలంటే మొదటగా అనుభవం కావాలి. కాబట్టి అందుకనే ప్రతి వీడియోలో నేను చెప్పేది ఏంటంటే తక్కువ కోళ్ళతో స్టార్ట్ చేయండి. ఎవరైనా కానీ ఒకటేసారి 100-200 కోళ్ళతో స్టార్ట్ చేస్తే అనుభవం రాదు, ఏం రాదు, పూర్తిగా లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకు చివరికి ఇందులో ఇన్కమ్ అనేది వస్తలేదని చెప్పేసి క్లోజ్ చేస్తాం తొందరనే. ఒక 2-3 మంత్స్ చూసి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేయకుండా దీన్ని లాంగ్ టర్మ్లో తీసుకుంటే అధిక ఆదాయం అనేది వస్తుంది అన్నమాట. అంటే ఓపిక మనకు మెయిన్. ఎవరైతే ఓపిక ప్లస్ అనుభవం ఉంటుందో వాళ్ళే ఈ నాటుకోళ్ళు పెంచుకోండి. ఈజీగా మనీ అయితే సంపాదించవచ్చు. కష్టపడాలి, కొంచెం కష్టపడితే సరిపోతుంది. కొత్తగా పెట్టేవాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ముందు ఫేస్ చేయాలంటే అనుభవం పొందాలి. అందుకని నేను ఒక 20 కోళ్ళు 30 కోళ్ళతో స్టార్ట్ చేయండి స్టార్టింగ్. తర్వాత మీరు అనుభవం వచ్చిన తర్వాత ఎక్కువ 100-200 పెంచుకున్నా కానీ మీకు ఇబ్బంది ఏమి ఉండదు అన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే నాటుకోళ్ళు మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయి. ఈ మధ్యలో మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది కాబట్టి చాలా ఆదాయం ఉంటుంది. ఒక కోడిని అమ్ముకుంటే ఈజీగా 800-900 వస్తాయి. మరి ఇంత మంచి ఛాన్స్ని పల్లెటూళ్ళలో ఉన్నటువంటి యువకుడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో